హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం, రోజా గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ మధ్య క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆ ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి సిఐడి వాళ్ళకి ఫిర్యాదు చేయడం చూస్తున్నాం మేడం. మరి ఇప్పుడు రోజా గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఏం చెప్తారు మేడం దీని గురించి మీరు? అంటే ఇప్పుడు రోజా గారు అంటే మనకు ఒక్కదానిలోనే దొరికింది. అవును. ఇంకా ఎన్నున్నాయో తెలీదు కదా! ఒక్కదానిలోనే 100,00,00,000 దొరికిందనంటే ఆవిడ ఇంకా ఎన్ని ఈవెంట్స్ చాలా చేసింది. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. సో, ఎన్ని రకాలవి ఇంకా బయటొస్తాయనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, దానికి శాబు చైర్మన్‌గా వచ్చి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉండటం గానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి చేసిన పనులే ఇవన్నీ కూడా. ఎందుకంటే కిట్లు దానిలోనే అక్కడ దొరికిపోయారు. ఆ కిట్లు ఆర్డర్ ఇచ్చినామని చెప్పి, ఎక్కువ ఆర్డర్ ఇచ్చినామని చెప్పటమును, అక్కడ దానికి సరైన ఇది తీసుకురాకపోవటము, అది పంచకపోవటము, కానీ బిల్లు మటుకు 100,00,00,000 ఉండటం అనేది ఎవరికి అంటే అది తెచ్చిన ఇవి కూడా బిల్స్ కూడా ఉండాలి కదా! సో, వీళ్ళైతే ఆ పేరు చెప్పి తీసుకున్నారే గానీ దాని తాలూకా బిల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా దీనిలో బాగా పెద్ద మొత్తంలోనే దొరకటం జరిగింది. ఆవిడ నోటి దురుసు అంటే ఆవిడకు ఓవర్ కాన్ఫిడెంట్. ఏం చేసినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టు విర్రవీగింది. కానీ నేను అందరికీ అనుకున్నారు నియోజకవర్గ ప్రజలకేంటి అక్కడ దోచుకుంది వరకే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈవిడికి పర్యాటక శాఖ ఇచ్చినప్పుడు సో ఎన్ని చోట్ల దోచుకుంది. సో ఏపీఐఎస్సీ చేసింది. రేపొద్దున దానిలో ఎన్ని అవకతవకలు ఉంటాయనేది అవి కూడా బయట వస్తాయి. దానికి చైర్మన్గా చేసింది కదా, వాటిల్లో 2 సంవత్సరాలు ఉంది. అక్కడ నుంచి బయట అక్కడ ఎన్ని ల్యాండ్స్కి ఎట్లా చేసింది అనేది అవి బయట వస్తాయి. ఇప్పుడు ఈవిడ చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు బయట వస్తున్నాయి. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఎంతైతే దోచుకున్నారో ఇవంతా కూడా కక్కిచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే ఆయన ఏదైతే చెప్పారో హామీలు ఇచ్చారో అవన్నీ ఇప్పటికే కొన్ని పాటించడం కూడా జరిగిపోయింది. స్టార్ట్ అయిపోయింది వర్క్ అంటూ. సో ఇప్పుడు ఎవరెవరైతే వీళ్ళందరూ దోచుకున్న వాళ్ళ దగ్గర అందరి మీద అంటే నిన్ననే మొన్న ప్రమాణ స్వీకారం అయింది. నిన్న వెళ్ళి ఆయన సీట్లో కూర్చోవటం జరిగింది. సెక్రటరియట్కి వెళ్ళటం జరిగింది. పరిపాలన అంటూ ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు ఎవరెవరైతే ఏం చేశారనేది అయితే ఎంతెంత దోచుకున్నారో లెక్కలతో సహా అన్నీ బయట వస్తాయి. సో ఆ దోచుకున్న డబ్బంతా తీసుకొస్తేనే మనకు రాష్ట్రం అంటే వీళ్ళు అప్పులు చేసి తెచ్చిన డబ్బంతా వీళ్ళు తలా కాస్త పంచుకున్నారు ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి. మేము ఇది చేసాం అది చేసామని చెప్పటమే కానివ్వండి, ఎక్కడ దాన్ని చేసిన తాలూకా బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. కొన్ని ఫైల్స్ తగలబెట్టేసిందని కూడా అంటున్నారు. ఆ తగలబెట్టేసిన ఇవే కానివ్వండి ఇవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ తెలిసి బయట వచ్చిన తర్వాత ఆవిడకి జైలు జీవితమే, ఆవిడ కూడా కేసుల్లో ఇరుక్కోవటం తిరగటం ఇవన్నీ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మేడం, మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో రోజా గారి పైన ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. ఆమె బీజేపీలోకి జంప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ భయాలతోనే ఆమె బీజేపీలోకి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసమే కిషన్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రమే శుభాకాంక్షలు తెలియజేయడం కూడా చూసాం. మరి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారు మేడం బీజేపీ? ఇప్పుడు ఖచ్చితంగా అట్లాంటి ప్లాన్లు ఎందుకు చేయదు, చేస్తుంది. చేసిన తప్పుల్ని తలదాచుకోవటానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. ఆమెకి అన్ని రాష్ట్రాల్లో ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు టక్కని ఆంధ్ర నుంచి తెలంగాణకైనా షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారితో తరపున మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ తెలంగాణకే వచ్చేస్తుంది. తెలంగాణ వచ్చి తెలంగాణ స్టేట్ నుంచి చేస్తాననేది కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి జాయిన్ అవ్వటం అనేది ఇట్లాంటివి ఏమైనా చేసినా కానీ చేసిన అక్రమాలు తిన్న సొమ్ము ఆంధ్ర సొమ్ము కాబట్టి అది ఎక్కడున్నా కూడా కేసు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ బీజేపీకి వెళ్తే మటుకు వదిలేసేస్తే రేపొద్దున ప్రజలు అంటే బీజేపీ వాళ్ళు ఎవరైతే కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ ఆదరిస్తే రేపొద్దున వాళ్ళ పార్టీకి కూడా డ్యామేజ్ కదా. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా అట్లాంటివి చేయరని అనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. సో ఆవిడ తెలంగాణ వచ్చి బీజేపీలో చేరినా, ఒకవేళ తమిళనాడు వెళ్ళి బీజేపీలో చేరినా, ఎక్కడ చేరినా మటుకు అది ఆంధ్ర స్టేట్కి సంబంధించింది, ఆంధ్ర ప్రజల సొమ్ము. సో అదంతా కక్కిచ్చే అవసరం అయితే ఉంటుంది. జగన్ గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం. సో అక్రమ కేసులు మన మీద పెట్టే ప్రయత్నం చేస్తారు, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, నేను అందరికీ కూడా
సపోర్ట్గా ఉంటాను, మద్దతుగా ఉంటానని చెప్పేసి చెప్పడం కూడా చూస్తున్నాం మేడం. మరి దీని గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఆయన చెప్తున్నాడు కదా, కళ్ళు మూసి తెరిసే లోపల 5 ఏళ్ళు అయిపోయినాయంట, ఇంకొక కళ్ళు మూసి తెరిసే లోపల ఇంకో 5 ఏళ్ళు వస్తాయంట. ఆయన కళ్ళు మూసే పరిపాలించాడు అనేది ఆయన అంతటా ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకెవరు చెప్పాల్సింది, మళ్ళీ అపోజిషన్ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా లేదు. ఓకే. ఆయన కళ్ళు మూసుకొనే పరిపాలించాడు. సో అందుకే అప్పులు తెచ్చుకోవటం, పంచడం, కొంచెం పంచడం, మొత్తం ఈయన వెనకేసుకోవటమే జరిగింది ఇప్పటి వరకు. ఆయన తెచ్చిన అప్పులో 10% కూడా పంచలేదు. సో 90% ఆయన వెనకేసుకున్నాడు. సో ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే ఇన్ని ఏళ్ళు చేశాడో అది ఆయన నోటి గుండానే వచ్చింది. ఆయనే చెప్తున్నాడు ఆ మాట. ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కదా, 5 ఏళ్ళు నిద్రపోయాము అని. 5 ఏళ్లలో మన కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేసింది, ఇంకో 5 ఏళ్ళు కూడా అట్టాగే అయిపోతుంది అని ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పటం అనేది చూసాము. అంటే అందరూ కూడా బ్లేమ్ చేసేది అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో వ్యక్తులు, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు, ఎంపీలైన వాళ్ళైనా ఎవరైనా సరే బ్లేమ్ చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మూలనే ఈరోజు పార్టీ ఇంత అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది అనేది అందరికీ బాధ ఉంది. ఆయన రివర్స్లో ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు. ఎమ్మెల్సీలను కూర్చోపెట్టుకుని వాళ్ళని ఓదార్చడం జరుగుతుంది. ఏం ఓదార్చినా కూడా వాళ్ళకందరికీ తెలుసు వాళ్ళు ఎంతవరకు అక్కడ ఉంటారా, రేపొద్దున వాళ్ళ పార్టీలు జంప్ అయిపోతారు కదా, ఇంకా అక్కడ ఉన్నారంటే వాళ్ళకి మనుగడ కష్టం. ఎందుకంటే ఈ పార్టీ ఎదిగే పరిస్థితి కనపడలేదు. ఆయన కేసుల్లో ఇరుక్కుపోతాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ నడిపించేది ఎవరు? సో సజ్జల ఎటు వెళ్ళాడో కనపడడం లేదు. ఆయన మీద ఏమైనా పేపర్ యాడ్ ఇవ్వాలేమో కానీ ఆయన ఇంకా కనపడే పరిస్థితిలో ఒక లేడు. ఇన్ని రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తి ఈరోజు కనపడటం లేదని అంటే, సో ఆయన ఎటు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎవరు వీళ్ళకి సమాధానం కూడా, రేపు జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరు హ్యాండిల్ చేస్తారు? సో ఆల్రెడీ షర్మిల గారు వాళ్ళందరూ వేరే పార్టీలో ఉండటమే కానివ్వండి, ఇక్కడ పట్టించుకునే వాడు కూడా ఉండడు. ప్రజలు కూడా ఆల్రెడీ చిత్కరించుకున్నట్టే కదా. ఇన్ని సీట్లు అపోజిషన్ కూడా లేకుండా మీకు మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు చిత్కరించుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటంటే ఆయనకి రాబోయే రోజులకి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే క్లియర్గా ఇప్పుడు మనకు ఆయన పెట్టిన మీటింగ్ మూలానే కూడా అర్థమైంది. ఇంకొకటి ఏమంటున్నాడంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు అని అన్నారు. ఈయన ఏం చేశాడు ఇన్ని రోజులు ఈయన ఎందుకు అడగలేదు? అదే పార్టీకి అన్ని చోట్ల వాళ్ళు ఏ బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లుకి అంతా మద్దతు పలికాడు కదా. సో అలాంటప్పుడు ఎందుకు అడగలేదు ఆయన? అంటే ఇన్ని రోజులు ఆయనకు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ సద్వినియోగం చేసుకోవాలా. కానీ ఇప్పుడు అపోజిషన్ వచ్చిన తర్వాత, అంటే అపోజిషన్ క్యాండిడేట్ కూడా కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే అంతవరకే. అంటే మాజీ సీఎం ఆయన కానివ్వండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన వ్యక్తే కానివ్వండి, ఈరోజు ఇలాంటివి మాట్లాడితే ప్రజలు అసహించుకోరని అనుకుంటున్నాడా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన విషయాలు కాబట్టి ఆయన ఎలా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు హర్షించేటట్టయితే లేరు. మనం ఇప్పుడు మన రోజా గారు ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్రలో ఇప్పుడు దోపిడీ జరిగింది అంటున్నారు కదా, మరి ఈ కేసు పైన మన బయటకు వచ్చి మాట్లాడతారా? లేకుంటే సిఐడి వాళ్ళు రంగంలోకి దిగి అరెస్ట్ చేసేంత వరకు ఆమె బయటకు రాకుండా ఉంటారా? మరి ఏం జరగచ్చు అంటారు? అంటే ఇప్పుడు చేసిన దొంగ దొరికిపోయినప్పుడు ఖచ్చితంగా అయితే ఆవిడకి ముందే ఓడిపోయిన తర్వాత కొంచెం బయట రావటం మానేసింది. సో చెన్నైలో ఉంటుందని కొంతమంది అంటున్నారు. సరే ఇప్పుడు ఏమంటే ఎక్కడున్నా అయితే కేసు అనేది అయితే ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తారు కాబట్టి దానికైతే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది ఆవిడ. ఇవేమీ తప్పదు. ఆవిడ ఇప్పుడు తెలంగాణకు వచ్చి వేరే పార్టీకి వెళ్ళిపోతే మేము తప్పించుకోవచ్చు అనుకునేది అయితే హాస్యాస్పదం. ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ ప్రజాధనాన్ని దోచుకున్నారో అక్కడ నుంచే కక్కించే అవకాశం అయితే ఉంది. సో ఆవిడ ఎక్కడ వెళ్ళినా ఆవిడ మీద ఉండే కేసులు అయితే ఆవిడకు ఉండనే ఉంటాయి. లోకేష్ గారికి గతంలో అనుభవం ఉంది కాబట్టి సో ఆయనకి ఉన్న అనుభవ రీత్యా ఆయన సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు కూడా ఇది. అందుకని బాబు గారు కరెక్ట్ గా ఆలోచించారు. లోకేష్ గారు అయితేనే దీనికి యాప్ట్, కరెక్ట్. ఇది యువతలో కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఉత్సాహం కూడా ఉంటుంది. సో రేపు పొద్దున 4 దేశాలు తిరిగి 4 కంపెనీలు తీసుకొస్తారు. లోకేష్ గారికి గత అనుభవం కూడా ఉంది కాబట్టి సేమ్ పోర్ట్ఫోలియో ఇస్తే సో ఆయన సక్సెస్ఫుల్గా దాన్ని రీచ్ అవ్వగలుగుతారు కూడా. కాబట్టి ఆయనకి అది కరెక్ట్ యాప్ట్గానే ఇచ్చినట్టే కనపడుతుంది. సో ఇంకోటి, ఆయనకి గతంలో ఆయన తీసుకున్న ఏ పోర్ట్ఫోలియో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాంటి పేరు కూడా వచ్చింది కదా. సో ఇప్పుడు కూడా అలాంటిదే లోకేష్ గారు తీసుకున్న ఏ పోర్ట్ఫోలియో అయినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. రేపు పొద్దున చాలా కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.